హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక రెండు ఇంపార్టెంట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి అయితే నేను తెలియజేస్తానండి. ఇది వచ్చేసి ఒకటి ఆర్డి గురించి, మరొకటి మహిళా సమాన్ సేవింగ్ స్కీమ్ గురించి, సేవింగ్ సర్టిఫికేట్ గురించి. ఈ రెండు యొక్క పోస్ట్ ఆఫీస్ ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను ఇస్తాను. ఈ రెండు చాలా ఉపయోగపడే స్కీమ్స్ అండి. ఎందుకు అని అంటే మనం సేవ్ చేయాలి అన్న థాట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క స్కీమ్ అనేది బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఆర్డి అండి. ఇది ఒక ద పోస్ట్ ఆఫీస్ ఆర్డి స్కీమ్ అని అంటారు. దీని టెన్యూర్ వచ్చేసి 5 years ఉంటుంది. దీని మినిమం మంత్లీ డిపాజిట్ వచ్చేసి 10 rupees నుంచే స్టార్ట్ అవుతుంది. ఎటువంటి అప్పర్ లిమిట్ అనేది ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఇది అకౌంట్ అనేది ఈజీగా మనం ఎప్పుడైనా మన ట్రాన్స్ఫర్స్ అలా జరిగిన పోస్ట్ ఆఫీస్ టు పోస్ట్ ఆఫీస్ ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది కాక జాయింట్ అకౌంట్ మీద కూడా మనము ఈ స్కీమ్ని అయితే కొనసాగించవచ్చు. ఇదైతే దీని గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు మహిళా సమాన్ సేవింగ్ స్కీమ్ గురించి తీసుకున్నట్లయితే ఇది ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే, అంటే ఉమెన్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇది ఏంటి అని అంటే ఒక స్మాల్ సేవింగ్ స్కీమ్ అండి. ఇది ఓన్లీ ఉమెన్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఇండియాలో పుట్టి పెరిగిన ఎవరికైనా కూడా గర్ల్స్కి ఉమెన్స్కి ఇది వర్తిస్తుంది. ఈ స్కీమ్ అనేది ఓన్లీ 2 years మాత్రమే ఉందన్నమాట. మార్చి 2025 వరకు ఉంది. దీనికి 7.5 per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ. దీని మ్యాక్సిమం డిపాజిట్ వచ్చేసి 2 lakhs దాకా ఉందన్నమాట. ఈ అకౌంట్ అనేది ఉమెన్స్ వాళ్ళ సెల్ఫ్గా అయితే ఈ అకౌంట్ తీసుకోవచ్చు, లేదా గార్డియన్ యొక్క హెల్ప్తో కూడా తీసుకోవచ్చండి. అండ్ మైనర్ గర్ల్స్ కూడా దీనికి అర్హులే. ఈ అకౌంట్ అనేది సింగిల్ హోల్డర్ టైప్ అకౌంట్ అనమాట. ఎవరైనా ఒక్కరు మాత్రమే తీసుకోగలుగుతారు. అండ్ ఏంటి అని అంటే దీనికి ఇంకా డీటెయిల్స్ ఏంటంటే ద అకౌంట్ క్యాన్ బి ఓపెన్డ్ ఫర్ ద మైనర్ గర్ల్ బై హర్ లీగల్ ఆర్ న్యాచురల్ గార్డియన్ ద్వారా తీసుకోవచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏమేమి కావాలి అని అంటే మనం అకౌంట్ ఓపెన్ చేయడానికి కేవైసీ డాక్యుమెంట్గా ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అమౌంట్ మనము మనీ రూపంలో కానీ లేదా చెక్ రూపంలో కానీ మనమైతే పే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మెయిన్ విషయం ఏంటి అని అంటే పోస్ట్ ఆఫీస్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనండి, ఇది రిస్క్ ఫ్రీ అండి. మనము ఎంతో కష్టపడితే కానీ ₹1 సంపాదించలేము. దానికంటే ఇంకా ఎక్కువ కష్టపడితే కానీ ఆ రూపాయల నుంచి కొంత అమౌంట్ని మనం సేవ్ చేయలేము. మరి అలా సేవ్ చేసిన అమౌంట్ని ఎప్పుడైతే మనం రిస్క్ లేకుండా వాటిని దాచుకోగలుగుతామో అప్పుడు మాత్రమే కదా మనము సేవ్ చేసిన అమౌంట్కి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఏవైనా సరే మనకి రిస్క్ ఫ్రీ ఉంటాయి. నెక్స్ట్ మన రూపాయికి గ్యారంటీ అనేది ఉంటుందన్నమాట. ఈ రెండు స్కీమ్స్ కూడా మనకి బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.